మొత్తానికి పిఠాపురంలో పవన్ భవిష్యత్ ఏంటని జనసేన నాయకులు, జనసేన నేతలుతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వాళ్ళందరూ కొంచెం టెన్షన్ పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయగానే అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వర్మ ఒక రకంగా చాలా ఫైర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అయితే ఇటుపక్క జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు మాత్రం ఒక నాయకుడు, మన నాయకుడు పోటీ చేస్తా అని చెప్పిన చోట కూడా టీడీపీ వాళ్ళు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఏంటి? ఇది మన నాయకుడు ఖచ్చితంగా అవమానం అని చెప్పి సగటు జన సైనికుడు మాట్లాడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. కానీ పోను పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం అంత ఈజీగా ఉండబోదని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వంగ గీత గారు గురించి ప్రస్తావించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన గెలిచిన వంగ గీత గారు మరోసారి జనసేనలోకి రావాలని ఆయన పిలిపించారు. దీనికి వెంటనే కౌంటర్‌గా వంగ గీత, మిమ్మల్ని నేను జనసేనలోకి వైసీపీలోకి రమ్మంటే ఎలా ఉంటుందని చెప్పి ఆమె కూడా కౌంటర్ వేశారు. అంతేకాదు గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన నేతను వాళ్ళు వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఓవైపు చూస్తే సోషల్ ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడి, ఆ మెథడ్‌ని వాడి వైసీపీ ఏమో బీసీల ఓట్లు, ఎస్సీ, ఎస్టీల ఓట్లు బలంగా సాధించే విధంగా వైసీపీ అక్కడ కొన్ని అయితే ట్రై చేస్తుంది. సో అటుపక్క వైసీపీ నుంచి ట్రై చేస్తుంది. ఇటు పక్కన ఇవాళ మరోసారి వర్మ, టీడీపీ నేత వర్మ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇంకా ఇక్కడ పోటీ చేస్తారో అది కన్ఫర్మ్ కాలేదు. ఆయన గనక పోటీ చేయకుండా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ సీట్ నుంచి నేనే పోటీ చేస్తా అని చెప్పి వర్మ చెప్తున్నారు. అంటే ఇంకా నేను కాకుండా, అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ సీట్ త్యాగం చేశాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా జనసేన నేతలు అక్కడి నుంచి పోటీ చేసే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకి సహకరించే ప్రసక్తే లేదు. ఈ సీట్ నాకే అని చెప్పి వర్మ చెప్తున్నారు. గతంలో మనం పాత వీడియో ఒకసారి పరిశీలిస్తే కనుక గతంలో వర్మ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం రానవసరం లేదు, పిఠాపురం గడప కూడా దొక్కొద్దు పవన్ కళ్యాణ్, నేను గెలిపించి మీకు ఆ సీట్ని గిఫ్ట్గా ఇస్తా అని చెప్పిన వర్మ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి జనసేన కార్యకర్తల్లో కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయంట. అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి టీడీపీ ఏమన్నా దోహదం చేస్తుందా? ఎందుకంటే లోకేష్ని, చంద్రబాబుని ఎదిరించి వర్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన్ని పిలిచి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తేనే ఆయన వెనక్కి తగ్గారా? మన అధినాయకుడు పోటీ చేసే ప్రాంతం నుంచి కూడా ఇలా టీడీపీ వాళ్ళు చేయడం ఏంటి? ముందే వాళ్ళని పిలిచి మాట్లాడితే సరిపోయేది కదా! ఇలాంటి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి జనసేన కార్యకర్తల్లో. ఓ పక్క చూస్తే వైసీపీ ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లా, ఏం జరిగినా పర్లా, ఎట్లయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గడప తొక్కనివ్వకూడదు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగానే వాళ్ళ సీఎంఓ నుంచి ముద్రగడకు పిలిపొచ్చింది. అంటే పిఠాపురంలో ఉన్న కాపు నేతలను కానీ, కాపు సామాజిక వర్గకు చెందిన పెద్దలందరినీ పిలిపించి మాట్లాడే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పి వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఏమో నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవబోతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా అనేది ఖచ్చితంగా జన సైనికులు, టీడీపీ వాళ్ళు చెప్పలేని పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఓ పక్కన వైసీపీ ఎట్లాగైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీ గడప తొక్కనివ్వకూడదు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తాం. టీడీపీ అసమ్మతి, టీడీపీ నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ జనసేనకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ అంటే ఎంతవరకు నడుస్తారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇమేజ్తోనే గెలవాలా, కాపు ఓట్లు నమ్ముకొని గెలవాలా అనేది మాత్రం ఒక మిలియన్ మార్క్ క్వశ్చన్గానే మిగిలిపోయింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ భావించినంత ఈజీగా ఉండబోదని, పిఠాపురం గెలుపు కేక్ వాక్ కాకపోదని, ఖచ్చితంగా పిఠాపురం గెలుపు కోసం పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ చెందిన వారు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.